తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆయన వైసీపీ అభిమాని, కుటుంబం అంతా ఆ పార్టీ మద్దతుదారులే. ఉన్నట్లుండి ఆ వ్యక్తి పార్టీ అధినేత జగన్ తండ్రి వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు పోయడం ఉద్రిక్తతకు కారణమైంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. సొంత పార్టీ మనిషే 16 కోట్ల మేర మోసగించడమే ఆయన్ను కలచివేసిందని పోలీసులు తెలిపారు. ఎంతమంది పార్టీ ముఖ్యులను కలిసినా న్యాయం జరగలేదనే నిర్వేదంతోనే వైఎస్ఆర్ విగ్రహానికి నలుపు రంగు పూసి నిరసన వ్యక్తం చేశాడని వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నడిబొడ్డున ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నలుపు రంగు పూసింది వైసీపీ మద్దతుదారేనని పోలీసులు తేల్చారు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో వైఎస్సార్ విగ్రహానికి ఓ వ్యక్తి నలుపు రంగు పూయడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుణ్ణి అరెస్టు చేశారు. వైఎస్సార్ విగ్రహం ముఖానికి చుట్టిన బనియన్పై జగన్ పి చింతకుంటకు చెందిన మల్లికార్జున్ రెడ్డి ఫోటో ఉన్నట్లు గుర్తించారు. అదే బనియన్పై ఎర్రటి అక్షరాలతో వైసీపీ వాళ్లు 16 కోట్ల ఆస్తిని మోసం చేశారు. న్యాయం కావాలి అని రాసి ఉన్నట్లు గమనించారు. దాని ఆధారంగా ఆళ్లగడ్డ మండలం పి చింతకుంటకు చెందిన సిద్ధంరెడ్డి రమణారెడ్డిని అరెస్టు చేశారు. సిద్ధంరెడ్డి రమణారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ పలచాని మల్లికార్జునరెడ్డి, పలచాని లోకేశ్వరరెడ్డి సోదరులతో కలిసి రమణారెడ్డి తండ్రి అక్కిరెడ్డి ఆళ్లగడ్డలో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు దాన్ని విక్రయించి భూమి కొన్నారు. తరువాత ఆ భూమిని విక్రయించి పెట్టిన పెట్టుబడులకు అనుగుణంగా వాటాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని 16 కోట్లకు మోసం చేశారన్నది రమణారెడ్డి వాదన. తనకు న్యాయం చెయ్యాలని కోరుతూ 2022-23లో తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఆయన పట్టించుకోకపోవడంతో విజయసాయిరెడ్డి, గంగుల భానుమతి, అప్పటి ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డిని సంప్రదించారు. 2024లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుట జగనన్న న్యాయం కావాలి అంటూ మైకులో ప్రచారం చేశారు. ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు. ఆళ్లగడ్డలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని రమణారెడ్డిని పోలీసులు జూన్ 12న బైండోవర్ చేశారు. వైసీపీ స్థానిక నాయకులు మోసగించినా పార్టీ ముఖ్యులు న్యాయం చెయ్యలేదనే ఉద్దేశంతోనే వైఎస్సార్ విగ్రహానికి నల్లరంగు పూసినట్లు రమణారెడ్డి అంగీకరించాడు. ఆ వివరాల్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అతడి బ్యాగ్లో సుత్తి, సెల్ ఫోన్, వైసీపీ అధినేత జగన్, మల్లికార్జున్ రెడ్డి ఫోటోలు ఉన్న టీషర్ట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి అతని పేరు సిద్ధం రెడ్డి రమణారెడ్డి, ఏజ్ 49 years. అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైసీపీ గా ఉన్నారు. ఆళ్లగడ్డ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న మల్లికార్జున్ రెడ్డి అతని పేరు. సో అతనితో ప్రాపర్టీ ఇష్యూ ఉంది. సో ఆ ప్రాపర్టీ ఇష్యూ వల్ల అతను చాలా సారి వైసీపీ పార్టీ లీడర్స్ దగ్గరికి వెళ్లారు. ఇష్యూ సార్ట్ అవుట్ కాలేదు. ఇలాంటి టీషర్ట్స్ కూడా అతను ప్రింట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. వైసీపీ ఆళ్లగడ్డ డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ నాకు చాలా అన్యాయం చేశారు, ఒక 16 కోట్ల ఆస్తి మోసం చేసి పెట్టారు. ఆ పోస్ట్ లో కూడా అతను స్పెసిఫిక్ గా నేను వైఎస్ఆర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేస్తాను అని ఒక రాశారు. అప్పుడు 12 జూన్ మేము అతన్ని బైండ్ ఓవర్ కూడా చేశాము. కానీ అంత ఎఫర్ట్స్ చేసిన తర్వాత కూడా అతనికి న్యాయం జరగలేదు అని భావనతో అతను ఉన్నాడు. కాబట్టి ఇట్లా చేశారు అని మనకి కన్ఫెషన్ లో చెప్పారు. ఉద్రిక్తతలు రేపేలా వ్యవహరించడంతో రమణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు.